సువార్తను ప్రకటించాలని సిద్ధపడే విశ్వాసులు కూడా చాలా ధైర్యం ఉండాలి. నేటి దినాన ఇలాంటి అవకాశాలు వచ్చినా చాలామంది వాడుకోవట్లా. ఊపిరి ఆగిపోయిన తర్వాత పని చేయలేం. మనం ఊపిరి ఉన్నప్పుడే చేయాలి, అలానే ఓపిక ఉన్నప్పుడే చేయాలి, దానికి మించి అవకాశం ఉన్నప్పుడే చేయాలి. చెప్పండి, మన ప్రాణం పోతే ఈ పని చేయగలమా? ఓపిక లేకపోతే ఈ పని చేయగలమా? అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోవాలి. సో నేను అంటాను, మనము ఎలాంటి సిద్ధపాటు మన జీవితంలో కలిగి ఉండాలో తెలుసా అండి? ప్రాణం ఉన్నప్పుడే చేయాలి, ఓపిక ఉన్నప్పుడు చేయాలి, అవకాశం ఉన్నప్పుడు చేయాలి. అవకాశం లేకపోతే చేయగలమండి? నేను ఈరోజు ఇక్కడ లేకపోతే వాకింగ్ చెప్పగలనా? సో అవకాశం దేవుడు ఇస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి? ఆ అవకాశంలో ఉపయోగించుకోవాలి. దానికి మించి ఈ 3 విషయాలు నాకు కావాలనుకున్నప్పుడు నా జీవితంలోనికి ఒక ఆలోచన కావాలి. ఏ ఆలోచన తెలుసా అండి? నేను కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించాలి. ఆసక్తి కూడా కావాలి. ఒక ఆశ, ఒక ఆసక్తి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అలా తెగించి ప్రభు కోసం బ్రతకగలం. ఎంతకాలం భయపడుతూ బ్రతుకుతామని చెప్పండి? సువార్త అనేది జీవితాలు మార్చేది అని మనకు తెలిసినప్పుడు, డబ్బు మనిషి జీవితాన్ని మార్చదు అని మనకు తెలిసినప్పుడు మనం మౌనంగా ఉండగలమా? ఖచ్చితంగా ఉండలేం. సో ఇలా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది చూసి ఏం చేస్తారో తెలుసా అండి? మాకు కూడా సువార్త చేయాలని ఉందని. సో మనం చేసే సువార్త అనేకులకి మాదిరికరంగా ఉండాలి.